డాక్టర్ కేఏ పాల్ గారు. ఈ పేరు ప్రపంచ దేశాలు మారుమోగిపోయినాయి. ఆంధ్రప్రదేశ్లో మారుమోగటం కాదు, ప్రపంచ దేశాలు మారుమోగిపోయినాయి. మనం ఏ ప్రాంతం వెళ్తే అక్కడ ఉన్న మండల ప్రెసిడెంట్ కూడా మన దగ్గరికి ఎదురొచ్చి మనం రిసీవ్ చేసుకోడు. కానీ కేఏ పాల్ గారు 155 దేశాలు వెళ్ళాడు. 155 దేశాలు వెళ్ళిన ఈ కేఏ పాల్ గారు ఆయన ఫ్లైట్ బోయింగ్ 757 అనే ఒక ఫ్లైట్ ఆయనకి గిఫ్ట్గా ఇచ్చారు. ఆయనకి 2 ఫ్లైట్స్ ఉంటే గిఫ్ట్గా ఇచ్చారు. ఆ ఫ్లైట్ వెళ్తే ప్రైమ్ మినిస్టర్లు, ఆ దేశ అధ్యక్షులు ఆయన వచ్చి రిసీవ్ చేసుకున్నారు. కేఏ పాల్ గారిని ఆంధ్రప్రదేశ్లోనే ప్రవక్త స్వదేశమందు గణహీడు అన్నట్లుగా మన ఆంధ్రప్రదేశ్లో జోకర్గా మార్చేశారు. మీరందరూ ఆయన కామెంట్ చేసే వాళ్ళందరూ కూడా ఆ కేఏ పాల్ అనే వ్యక్తి ఆయన ఒక సూర్యుడు లాంటి వాడైతే మీరందరూ మట్టి లాంటి వాళ్ళు, చిన్న చిన్న మొక్కలు లాంటి వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, ఇది ఎప్పటికైనా నిజమే. కొన్నిసార్లు కేఏ పాల్ గారు సందర్భానుసారంగా కొన్ని తప్పులు మాట్లాడి ఉండొచ్చు, కానీ ఉద్దేశపూర్వకంగా ఆయన తప్పు మాట్లాడాలని ఉండడు. మా మనుషులం కాబట్టి కొన్ని మాటలు నచ్చకపోవచ్చు, కానీ ఒక మాట నచ్చలేదు కాబట్టి కేఏ పాల్ రాంగ్ అని అనడానికి లేదు. ఆ దైవ సేవకుడు ఆ ప్రపంచ విజేతగా ఆయన ప్రపంచం తెలియజేస్తుంది, ప్రపంచాలు గుర్తించారు. మరి మైక్ టైసన్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్లో రారాజు మైక్ టైసన్. ఈ మైక్ టైసన్ చాలా తరాలు అతనే ప్రపంచ బాక్సర్గా ఉన్నాడు. అతన్ని ఓడించిన ఆయన ఇవాండర్ హోలీఫీల్డ్. ఈ ఇవాండర్ హోలీఫీల్డ్ కేఏ పాల్ గారికి ఎంతగానో ఫాలోవర్. ఆ ఇవాండర్ హోలీఫీల్డ్ కేఏ పాల్ గారు ఏం చెప్తే చేస్తాడు. మరి ప్రపంచంలో ఉన్న పెద్ద బాక్సింగ్ ఛాంపియన్ని కేఏ పాల్ గారిని గౌరవిస్తుంటే మరి TV5 మూర్తి గారు గౌరవించడు, లేకపోతే ABN రాధాకృష్ణ గారు గౌరవించడు, మరి చాలామంది కుహనా మేధావులు ఆయన గౌరవించట్లేదు, ఈటీవీ వాళ్ళు కూడా ఆయన గౌరవించట్లేదు. అది మనకున్న భారతదేశం యొక్క సంప్రదాయం. ఎందుకంటే భారతదేశం నుంచి ఒక తెలుగువాడు మరి విజయనగరంలో రూరల్ ఏరియాలో ఎక్కడో ఉన్న వ్యక్తి ప్రపంచ దేశాలు వెళ్ళాడంటే ఎంత గర్వం అండి. ఆయన చేసిన సేవలు మీకు మర్చిపోతున్నారు. ఆయన సంగారెడ్డి ఆ ప్రాంతాల్లో దాదాపు 1200 ఎకరాలు ఆయన భూమి ఉండి 1500 మంది విధవరాళ్ళకి ప్రతిరోజు 2 పూట్ల భోజనం పెట్టిన మహా వ్యక్తి కేఏ పాల్. ఆ కేఏ పాల్ గారి గురించి చెప్పడానికి కూడా నేను గర్విస్తున్నాను. కాబట్టి కేఏ పాల్ గారు మన రాష్ట్రంలో చాలా కుసంస్కారంగా ప్రజలందరూ తీసేస్తున్నారు. టీవీ ఛానళ్ళు అయితే కేఏ పాల్ని మేము తిట్టేశామని వాళ్ళు చంకలు గుద్దుకుంటున్నారు. కానీ నేనేం చెప్తానంటే కేఏ పాల్ గారి యొక్క అభిషేకం, ఆయన పార్టీ విషయంలో నేను ఎందుకు పార్టీ పెట్టాడండి చాలామంది అడుగుతున్నారు. కేఏ పాల్ గారు కూడా ఇప్పుడు నేను చిన్నప్పుడు మనం వైకుంఠపాళి ఆడేవాళ్ళం. చిన్నప్పుడు ఏం ఆడేవాళ్ళం అంటే వైకుంఠపాళి ఆడేవాళ్ళం. ఈ వైకుంఠపాళిలో మరి నుచ్చెలు ఉంటాయి, పాములు ఉన్నాయి. చెప్పండి, నుచ్చెలు ఉన్నాయి, పాములు ఉన్నాయి. అయితే నుచ్చెలు ఎక్కి పైకి వెళ్ళిపోతాం. మనం వెళ్ళిపోయినాక పైన ఒక పాము మింగితే అక్కడి నుంచి కిందకు వచ్చి పడిపోతున్నాం. అర్థమైందా? కేఏ పాల్ గారి జీవితంలో జరిగింది అదే. ఆయన పక్కనున్న వాళ్ళే ఆయన తొక్కేశారు. ఆయన దగ్గర కోట్లు దండుకున్న రాజకీయ నాయకులే ఆయన తొక్కేశారు. ఆయన దగ్గర మళ్ళీ ఈ మాటని రిపీట్ చేస్తున్నాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాడిన పాట, దీన జనాళికై దైవ కుమారుడు పంచిన రొట్టెలే రాళ్ళైనాయి, పాప క్షమాపణ పొందిన హృదయాలు నిలువున కరిగి నీరయ్యాయి, కదిలింది కరుణ రథం, సాగింది క్షమాయుగం, మనిషి కొరకు దైవమే కరిగే వెలిగే కాంతి పదం, కదిలింది కరుణ రథం. కరిగిపోయాడు యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు. ఆయన పాటలో బాలసుబ్రహ్మణ్యం గారు ఏమన్నాడంటే, పంచిన రొట్టెలు రాళ్ళైపోయినాయి. కేఏ పాల్ గారు ఎంతమందికి విధవరాళ్ళకి అన్నం పెట్టాడు, రాజకీయ నాయకులకి డబ్బులు ఇచ్చాడు, కోట్లు, వాళ్ళే కేఏ పాల్ గారు తొక్కేశారు. డబ్బు ఎంత కాడికని తెగిస్తుంది. మీరు గమనించుకోండి, అది కుటుంబాల విషయంలో కావచ్చు, రాజకీయాల విషయంలో కావచ్చు, ప్రపంచంలో ఎక్కడైనా కూడా డబ్బుకి ఎక్కువ విలువిచ్చి మరి బంధుత్వాలను దూరం చేసుకునే సమాజంలో మనం ఉన్నాం. అవన్నీ లోతుగా నేను చెప్పడానికి ఇష్టపడతలా. కేఏ పాల్ గారు తొక్కేసింది ఎవరంటే ఆయన కోట్లు డబ్బులు ఇచ్చిన రాజకీయ నాయకులు తొక్కేశారు. మరలా నేను చెప్పడానికి ఇష్టపడతలేదు. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ గారి టైంలో కేఏ పాల్ గారి గమ్ సిటీలో సభ్యత్వం ఉంది, అమెరికాలో సభ్యత్వం ఉంది. మనమేమో ఒక జిల్లాలో సభ్యత్వం తీసుకోవడానికి ఎగబడుతున్నాం, ఒక మండలంలో మనకి సభ్యత్వం విషయంలో ఎగబడుతున్నాం. కేఏ పాల్ గారికి ఉన్న సభ్యత్వం ఎక్కడా అంటే ఆయన అమెరికాలో మరి ప్రపంచ దేశాలు శాసించే అమెరికాలో గమ్ సిటీ అని ఒకటి ఉంది. అందులో ఒక పెద్ద ఆర్గనైజేషన్కి ఈయన మెంబర్. ఈ మెంబర్ని ఆయన కేఏ పాల్ గారిగా తీసుకుని అక్కడి నుండి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. జార్జ్ బుష్ గారు కూడా కేఏ పాల్ గారు సలహాలు తీసుకునేవాడు, ఆయనతో ప్రార్థన చేయించుకునేవాడు. ఆ ఫోటోలన్నీ ఉన్నాయి. అయితే ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ని
అంటే అరబ్ దేశాల్లో ఉన్న లేకపోతే ఇస్లామిక్ స్టేట్ ఇరాక్ దేశం అంటే మెసొపొటేమియా మొట్టమొదటి మానవుడు పుట్టిన ప్రాంతం ఉంది కదా, మొట్టమొదటి మానవుడు పుట్టిన ప్రాంతం ఇరాక్, ఇరాన్, ఆ ప్రాంతాల్లో మరి సద్దాం హుస్సేన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, మహమ్మదీల నాయకుడు. ఆయన్ని అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ అతన్ని కిడ్నాప్ చేసి యుద్ధం చేసి తీసుకెళ్ళిపోయి అమెరికాలో ఆయన ఇంటర్నేషనల్ కోర్టులో ప్రవేశపెట్టి సద్దాం హుస్సేన్ని హ్యాంగింగ్ చేశారు, ఉరితీసి చంపేశారు. అయితే కేఏ పాల్ గారు ఏమన్నారంటే దేశాల అధ్యక్షులను చంపొద్దు, వారిని మోటివేట్ చేసి విడిచిపెట్టమని కేఏ పాల్ గారు చెప్పాడు. ఆ మాటలు ఇష్టం లేక జార్జ్ బుష్ గారు కేఏ పాల్ నాకు సలహాలు ఇస్తారనే ఉద్దేశంతో జార్జ్ బుష్ గారు కేఏ పాల్ని తొక్కేయడం ప్రారంభించాడు. కేఏ పాల్ చేసిన తప్పేం లేదు, యుద్ధాలు చేయొద్దు, ప్రపంచ శాంతిగా ఉండండి అని శాంతి సందేశకుడు చెప్పిన మాటలు జార్జ్ బుష్ వినలేదు. అప్పుడు జార్జ్ బుష్ గారు మన కేంద్రంలో ఉన్న నేషనల్ కాంగ్రెస్ పార్టీ నాయకురాల్ని ఆయన కన్సల్ట్ చేస్తే మరి ఆమె మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు కన్సల్ట్ చేసి ఈ త్రివిధ దళాలు కేఏ పాల్ని తొక్కేయడానికి రెడీ అయిపోయారు. ఎందుకో చెప్పనా, కేఏ పాల్ ఒక మంచి దైవ సేవకుడు, ఆయన లక్షల కోట్ల డబ్బులు పేదవారికి పంచిన మహానుభావుడు. ఆయన అనేకమైన ప్రజలకి పార్లమెంట్లో కూడా చర్చ వచ్చింది కేఏ పాల్ గారి గురించి అప్పట్లో. తర్వాత మన అసెంబ్లీలో కూడా ఇంటికి ₹1,00,000 ఇస్తానని చెప్పాడు. కారణం ఏంటి చెప్పనా, 150 దేశాల అధ్యక్షుల్ని ఆంధ్రప్రదేశ్ నేను తీసుకొస్తానని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే ఆ ముఖ్యమంత్రి గారు భయపడిపోయాడు. ఎందుకు, వాళ్ళందరూ వస్తే మరి గాలిని స్వాధీనం చేసుకోవాలి, ప్రొటెక్షన్కి నీటిని స్వాధీనం చేసుకోవాలి, మరి ఇండియన్ ఆర్మీ రావాలి ఇక్కడికి. కాబట్టి భవిష్యత్తులో కేఏ పాల్ ఇంటికి 1,00,000, 2,00,000 ఇస్తే ప్రతి ఇంటికి ఇల్లు కట్టి పెడితే ఆ డబ్బు తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉంది, రాష్ట్రాలు విడిపోలేదు, ఈ రాష్ట్రాల్లో ఇక ఏ పార్టీలు ఉండవు, ఇక కేఏ పాల్ పార్టీ ఒకటే ఉండదని భయపడిపోయి ఆయనకి సహకరించలేదు. కాబట్టి పేరు ప్రఖ్యాతల కోసం ఆయన తొక్కేశారని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రపంచ విజేత మన ఆంధ్రప్రదేశ్లో మరి చాలామంది రాజకీయ నాయకుల దృష్టిలో ఆయన ఒక జోకర్. నేను చెప్తున్నాను, మీరు కామెంట్ల రూపంలో రాయండి, కేఏ పాల్ గారు జోకర్ అని నేను చెప్పకూడదు, జోకర్ కాదు, ఆయన ప్రపంచ విజేత, దేవుని బిడ్డ, సృష్టికర్త బిడ్డ, లక్షల ఆత్మలు సంపాదించి లక్షల మందికి విధవరాలకి భోజనం పెట్టిన ఒక గొప్ప మహానుభావుడు, శాంతి దూత కేఏ పాల్. కామెంట్ రూపంలో మీకు తెలియజేయండి. కాబట్టి ఈ ప్రపంచ విజేత పార్టీ పెట్టాడు, ప్రజాశాంతి పార్టీ అని. ఈ పార్టీ పెడితే అందరూ కూడా హేళన చేస్తున్నారండి. నేనేమంటానంటే మరలా ఫస్ట్ కోట్ చేసింది ఇప్పుడే కోట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ కేఏ పాల్ గారు పార్టీకి మద్దతు విషయంలో ఏమైందంటే, యేసుప్రభువారు పార్టీ పెట్టినా వాడగొట్టేసే సమాజంలో మనం ఉన్నాం, గౌతమ్ బుద్ధుడు పార్టీ పెట్టినా వాడగొట్టే సమాజంలో మనం ఉన్నాం. అంబేద్కర్ గారు ఇప్పుడు మరలా బతికొచ్చి నేను అంబేద్కర్ పార్టీ పెట్టినా కూడా దళితులందరూ కూడా అంబేద్కర్ గారు ఓటేయకుండా మరి ఉండే సమాజంలో మనం ఉన్నాం. ఈ మాట నేను తెలియజేస్తాను. మొన్న అంబేద్కర్ గారి జయంతికి నేను విజయవాడలో ఒక కారులో వెళ్తుంటే అంబేద్కర్ గారికి జయంతిని ప్రజలు చేస్తున్నారు. ఈ చేస్తున్న టైంలో అంబేద్కర్ గారు ఏం కోరుకున్నారో, మరి దళితుల గురించి ఏం ఆశపడ్డారో అది దళితులు చేయలేకుండా ఉన్నారు. అంబేద్కర్ కొరకు డీజే సాంగ్స్ పెట్టారు. ఏమయ్యా, మరి నేను అంటున్నాను, చాలామంది అంబేద్కర్ గారు అభిమానులు అన్ని కులాల్లో ఉన్నారు, ప్రాముఖ్యంగా దళితులందరికీ నేను ఒక పిలిపిస్తున్నాను, డీజే సాంగ్సా, అంబేద్కర్ అని డీజే సాంగ్స్ పెడుతున్నారు. ఆ డీజే సాంగ్స్లో ఒక సాంగ్ నేను విన్నాను. ఏంటా సాంగ్ అంటే, మరి ఓరోరి యోగి నన్ను నలిపేయరు, నన్ను చంపేయరు, నన్ను పేక పీసుకి పాతి పెట్టరు. ఈ పాటల అంబేద్కర్ గారి జయంతి రోజున పాటలు పెట్టింది ఈయన. చాలామంది సిగ్గుపడుతున్నారయ్యా, ఓరెవరు యోగి నన్ను చంపేయరు, పేక పీసుకి పాతి పెట్టరు. ఈ పాటల అంబేద్కర్ గారి జయంతి పెట్టినప్పుడు తాగి చిందులేస్తారంటయ్యా మీరు. అందుకే చాలామంది నన్ను అంటారు, ఒరే వీళ్ళు మారర్రా, ఒరే నాయుడు గారు, కృష్ణమనాయుడు వీళ్ళు మారర్రా, ఇలా బతుకులు ఇంతరనే వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. దయచేసి జెంటిల్మెన్స్గా ఉండండి, క్రైస్తవులుగా మీరు తాగొద్దు, చక్కగా అంబేద్కర్ గారు జయంతి ఘనంగా చేయండి, గౌరవంగా చేయండి. కాబట్టి కేఏ పాల్ గారు, అంబేద్కర్ గారు వచ్చి పార్టీ పెట్టిన వాడగొట్టే సమాజంలో ఉన్నాం. కేఏ పాల్ గారు కూడా ఆయన భవిష్యత్తు విజయాలు సాధిస్తారని నేనైతే అనుకోవట్లేదు, కానీ ఆయన ఎంపీగా పార్లమెంట్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. విజయ్ కుమార్ గారు ఎంపీగా వెళ్ళాలి, కేఏ పాల్ గారు కూడా ఎంపీగా వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కేఏ పాల్ గారి విషయంలో మీరు అందరూ ప్రార్థన చేయండి. కేఏ పాల్ గారు పార్టీని మీరు బలపరచమని మరి ఆయన ఎంపీగా వెళ్ళాలని నేను కూడా కోరుకుంటున్నాను. దాని తర్వాత ఈ కేఏ పాల్ గారి యొక్క గొప్పతనాన్ని మీకు తెలియజేస్తాను. కాబట్టి ఆయన కోసం బలంగా ప్రార్థన చేద్దాం. మరి ప్రపంచ విజేత మన ఆంధ్రప్రదేశ్ ఛానల్స్ ద్వారా లేకపోతే రాజకీయ నాయకులకి ఆయన
ఒక జోకర్గా మారాడు. నిన్న కూడా ఆ బ్లూ చొక్కా వేసుకున్నాడు ప్రవీణ్ పగడాల ఫ్రెండ్ అనేవాడు కూడా కేఏ పాల్ని విమర్శిస్తున్నాడండి. ఆయన ఒక్క విధవరాలకి చీర పెట్టినోడు కూడా విమర్శించే వాళ్ళు తయారైపోయారు. ఒక్క పేద అబ్బాయికి అన్నం పెట్టినోడు కూడా విమర్శించే వాళ్ళు తయారైపోయారు. నేను ఆంధ్ర మరి తెలుగు రాష్ట్ర ప్రజలకు అమెరికాలో కూడా ఇప్పుడు నాకు ఫోన్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా నుంచి నిన్న ఫోన్ వచ్చింది. వాళ్ళందరూ ఫోన్ చేస్తున్నారు మీరు అభినందిస్తున్నామని. నేను దళితుల తరపున పోరాడుతున్నారు, మంచి క్రిస్టియానిటీ కోసం మీరు పోరాడుతున్నారని నాకు ఫోన్ చేస్తున్నారు. నేనేమంటానంటే ఈ మెప్పులు నాకెందుకండి? మీరున్న స్థాయిలో మీరు నికరంగా నిలబడండి. మీరున్న వాళ్ళందరూ కూడా మంచిగా మరి పరిశుద్ధత కలిగి నీతి కలిగి మీరందరూ బతకాలని నేను తెలియజేస్తాను. ఈ సమయంలో ఇంకో పిలిపిస్తున్నాను. అంబేద్కర్ గారి ద్వారా లబ్ధి పొందుకున్న ప్రతి ఐఏఎస్ ఆఫీసరు లేకపోతే అంబేద్కర్ గారి ద్వారా లబ్ధి పొందుకున్న రిటైర్ అయిపోయిన వాళ్ళందరూ కూడా నోళ్ళు తెరిచి మాట్లాడమని అడుగుతున్నాను. ఎవరు మాట్లాడతారు? టీవీ ముందుకు రండి. మీరు అంబేద్కర్ గారి ద్వారా బాగుపడ్డారు కాబట్టి ఇది మరి దళితుల కోసం పోరాడిన ప్రవీణ్ పగడాల గారి విషయంలో మరి ఈ ఇద్దరన్నా, ఈ ముగ్గురేనా, ఈ విజయ్ కుమార్ గారు లేకపోతే ఈ కేఏ పాల్ గారు లేకపోతే ఈ హర్ష కుమార్ గారు వీళ్ళైనా మాట్లాడేది? మీకు నోళ్ళు లేవా? మీరందరూ కూడా దేశ ద్రోహులని తెలియజేస్తున్నాను. ప్రవీణ్ పగడాల గారి గురించి మాట్లాడని వ్యక్తులు, దళితులు తరపున పోరాడిన మహావీరుడి కొరకు మాట్లాడని ప్రతి రిటైర్ అయిపోయిన ఐఏఎస్ ఆఫీసర్లు రూలింగ్లో ఉన్న వాళ్ళు అయితేనేమో చెప్పలేరు, గవర్నమెంట్స్ వాళ్ళు సస్పెండ్ చేస్తారు కాబట్టి. రిటైర్ అయిపోయారు కాబట్టి మీరు ఎవరికి భయపడాలి? మీరు బయటకు వచ్చి టీవీల్లోకి రండి, ఈటీవీల్లోకి అన్ని టీవీల్లోకి వచ్చి డిబేట్లో మాట్లాడండి. మరి అంబేద్కరిజాన్ని మీరు ప్రకటించండి, దేవుడి రాజ్యాన్ని మీరు ప్రకటించమని నేను తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా దేశద్రోహులుగా మారొద్దండి. మరి మీ అందరూ కూడా తెలియజేస్తున్న కేఏ పాల్ గారిని మీరందరూ ఎంకరేజ్ చేయమని నేను తెలియజేస్తున్నాను.